మార్కెట్ పక్కనే ఉన్న ఫేమస్ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళు. ఎందుకు? నీ రాముడు నిన్ను రమ్మని చెప్పమని నాతో చెప్పాడు. ఎప్పటికీ విడిపోకుండా కడదాకా కలిసే ఉంటాం. కలిసే ఉంటాం. బతుకు బస్టాండ్ అవడం అంటే ఏంటో అనుకున్నాను. ఇదేనన్నమాట. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే. అనురాగాన్ని కొనరా అంటే ఇలలో దానికి వెలకట్టేసిరి మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. ఒక్కసారి నా కోసం నోరారా అర్చన అని పిలవండి ప్లీజ్. అర్చన. ఎన్నాళ్ళయ్యింది పిలుపు విని? ఏంటి? అదే మీరు ప్రేమగా అర్చన అని పిలుస్తూ ఉంటే ఎంత హాయిగా ఉందో. ఏది ఇంకొక్కసారి పిలవండి. అర్చన. చాలండి, ఈ పిలుపు చాలు. ఇన్నాళ్లకి మళ్ళీ నా జన్మ ధన్యం అయిపోయింది. ఏమండి, ఈ రోజు నా జీవితంలో నేను మర్చిపోలేని రోజు, అద్భుతమైన రోజు, అపురూపమైన పెన్నిధి నా చేతికి అందిన రోజు. అందుకే మిమ్మల్ని ఒక చిన్న కోరిక కోరాలని ఫోన్ చేశాను. తీరుస్తారా? ఏంటది? తాళి. అలాగే, పెద్దవాళ్ళకి చెప్పి అరేంజ్ చేస్తాను. ముద్దు, నేను చెప్పేది పెళ్ళేర్పాట్ల గురించి కాదు. మరి? మీరు నా మెళ్ళో కట్టబోయే పవిత్రమైన మాంగళ్యాన్ని గురించి. చేయిస్తాను. అక్కర్లేదు. మీ అర్చన జ్ఞాపకంగా మీరు ఎంతో అపురూపంగా దాచుకున్నారే ఆ తాళిని మన పెళ్లి రోజున మీరు నా మెళ్ళో కట్టాలి. ఏమంటున్నావు? అవును, నాకు ఆ తాళే కావాలి. దాన్నే మీరు నా మెళ్ళో కట్టాలి. వేదమంత్రాల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా, అగ్ని సాక్షిగా మీరు నన్ను, మీ అర్చనగా నన్ను స్వీకరించాలి. చెప్పండి, నా ఈ చిన్ని కోరికని తీరుస్తారు కదో? అర్చన, ఇప్పటిదాకా నువ్వు నేనే మీ అర్చనని అంటుంటే నన్ను ఓదార్చడానికే అనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ లోకంలో ఏ ఆడది ఇష్టపడని కోరికని కోరుతున్నావు అంటే నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నిజంగా నువ్వు నా అర్చనవే. ఎప్పటికీ నా అర్చనవే. ఏమండి? అర్చన, ఇప్పటికిప్పుడు మీ దగ్గరికి పరిగెత్తుకుని రావాలనిపిస్తోందండి. మీ గుండెల మీద వాలిపోయి
తనివి తీరా ఏడవాలనిపిస్తోంది. అర్చన, వద్దు. ఈ జన్మలో మళ్ళీ నువ్వు కంటతడి పెట్టకూడదు. నేను చూడలేను అర్చన. చాలండి, ఈ ఒక్క మాట చాలు. చాలు. అర్చన, నేను ఏడవటం లేదంటే ఇవి కన్నీళ్లు కావు, ఆనంద బాష్పాలు. మాట్లాడమే. పట్టరాని సంతోషంతో నా గొంతు మూగబోతోంది. సరే, ఉంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏంటండి మీలో మీరే అలా నవ్వుకుంటున్నారు? అరే, ఎందుకా నవ్వంటే చెప్పరే? భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు బుద్ధిగా ఉండు, బుద్ధిగా బతుకు అని చిలక్క చెప్పినట్టు చెప్తే ఆనాడు అర్జునుడు అర్థం చేసుకున్నట్టు ఈనాడు మనుషులు ఎందుకు అర్థం చేసుకోవట్లేదా అని. బాగుంది. పొద్దున్నే వేదాంతమా? అవును, శ్రీకృష్ణుడు చెప్పిన గీతాసారం అక్షరాల నిజం సూర్య. అంటే నిన్న బస్ స్టాప్ దగ్గర సౌందర్య కనిపించింది. ఓ, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుందంట. ఏంటి సౌందర్య ఉద్యోగ ప్రయత్నాలా? చూసావా, వినగానే నీకు నవ్వొచ్చింది. తలుచుకుంటే నాకు కూడా. మీరు మాట్లాడారా? కావాలనే పలకరించాను, కానీ దాని పొగరు ఇంత కూడా తగ్గలేదు. ఎలకతోక కదండి. కాదు, త్రాచుపాము. గాయపడ్డా కూడా కూరల్లో విషయం అలాగే ఉంటుంది. ఇంతకీ ఎక్కడుంటుందట? తెలీదు. ఎక్కడున్నా విషపురుగే. అర్థమైంది. అంటే మీ ముందే ఫోర్స్ కొట్టిందన్నమాట. ఇంత జరిగినా దానికి బుద్ధి రాలేదన్నమాట. అన్నమాట కాదు, ఉన్నమాటే. తెలుసండి. ఇప్పుడేమైంది? దానికి ముందుంది ముసళ్ల పండగ. నరకం అంటే ఏంటో ఈ జన్మలోనే దానికి తెలుస్తుంది. తెలిసేలా చేస్తాడు ఆ దేవుడు. ప్లీజ్ సార్, నేను చాలా కష్టాల్లో ఉన్నాను. మీ దగ్గర సేల్స్ గర్ల్ ఉద్యోగం ఖాళీగా ఉందని తెలిసింది. కాదనకండి సార్. ఎలాగమ్మా? నీకేమో ఎక్కడా సేల్స్ గర్ల్గా పనిచేసిన అనుభవం లేదు, ఎలా ఇవ్వను? ప్లీజ్ సార్, ఏ పని చెప్పినా నేను క్షణాల్లో నేర్చుకుంటాను. కాదనకండి. నువ్వు నేర్చుకునేదాకా కస్టమర్ లాగొద్దు. ఇది కిరాణా కొట్టు కాదు, సూపర్ మార్కెట్. ఇక్కడికి హైల్వెల్ మనుషులు వస్తుంటారు. నీలాంటి అనుభవం లేని మనిషిని పనిలో పెట్టుకుంటే ఇక అయినట్టే. సార్ ప్లీజ్, మీకు చేతులెత్తి దండం పెడతాను. కస్టమర్స్ నుంచి ఎలాంటి కంప్లైంట్ రాకుండా నడుచుకుంటాను. మీరు ఎంత జీతం ఇచ్చినా సరే కష్టపడి పనిచేస్తాను. నన్ను నమ్మండి సార్, ప్లీజ్. సరే, ఇంతగా బతిమలాడుతున్నావు కాబట్టి అనుభవం లేకపోయినా నీకు ఉద్యోగం ఇస్తున్నాను. కానీ ఒక్క మాట గుర్తుంచుకో. చెప్పండి సార్. సేల్స్ గర్ల్ ఉద్యోగం అంటే ఆషామాషీ కాదు. ఓపిక ఉండాలి, నేర్పుండాలి. కస్టమర్లతో మనం మాట్లాడేటప్పుడు సహనం ఉండాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. తేడా వచ్చిందో ఒక్క క్షణం కూడా ఆలోచించను. మెడబట్టుకుని బయటికి తోసేస్తాను. అర్థమైందా? అర్థమైంది సార్. సరే వెళ్ళు. 4 రోజుల పాటు నీ పనితనం చూశాకే జీతం ఎంతో నిర్ణయిస్తాను. అలాగే సార్. థ్యాంక్స్ సార్. మీరు చేసిన ఈ మేలుని
మాటలొద్దు, సేల్స్ చేసి చూపించు. అలాగే సార్. బన్నీ గెట్ అవుట్, ఇక్కడి నుంచి పో. బన్నీ మా డాడీ నన్ను మాత్రమే తిప్పుతారు, ఇంకెవ్వరిని తిప్పరు కదూ డాడీ? అవునమ్మా. డాడీ నన్ను ఎత్తుకో. కమ్ ఆన్. చూసావా బన్నీ, మా డాడీకి నేనంటే ఎంత ఇష్టమో. ఐ లవ్ యూ మై సన్. ఐ లవ్ యూ డాడీ. డాడీ ఐస్ క్రీమ్. కమ్ ఆన్. బాగుందా? బాగుంది డాడీ. బన్నీ ఐస్ క్రీమ్ ఎంత బాగుందో. మా డాడీ ఎంత గ్రేటా తెలుసా? నేనేం కావాలంటే అది కొనిపెడతారు, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తినిపిస్తారు, నన్ను మా కార్లో స్కూల్ దాకా దిగబెడతారు, ఇంకా నాతో సాయంత్రం క్రికెట్ కూడా ఆడతారు. మరి నీకు డాడీ లేడుగా, అందుకే ఇవన్నీ నీకు లేవు 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 లేవు. బన్నీ, ఏమైంది బన్నీ? వాడు వాడు నాకు డాడీ లేడని ఏడిపిస్తున్నాడు. పెద్ద గొప్ప వాడికే డాడీ ఉన్నాడట, రోజు ఆడిస్తాడట, అన్నీ కొనిపెడతాడట. వాడిని బన్నీ తప్పు. ఎందుకు తప్పు? వాడు నన్ను ఏడిపించచ్చా?
ఏడిపిస్తే ఏడుస్తావా? మరేం చేయను? నాకు డాడీ లేడుగా. ఓకే, వాళ్ళ డాడీ వాడికి రోజు ఏమేం చేస్తాడో అవన్నీ నీకు నేను చేస్తాను. ఆటలు ఆడిస్తాను, పాఠాలు చెప్తాను, ఏం కావాలంటే అవి కొని పెడతాను. సరేనా? మరి మరి చెప్పమ్మా. మరెవరైనా నిన్నెవరు అని అడిగితే ఏం చెప్పను? చెప్పు, ఏం చెప్పను? డాడీ అని చెప్పు. డాడీ ఉమ్. డాడీ. ఏంటి? ఆ రాముకి గాయత్రికి పెళ్ళా? ఎన్నిసార్లు చెప్పాలే గజం, అది గాయత్రి కాదు అర్చన. అర్చనో గిర్చనో అదేవతంట. వాణ్ణెవన్నో కట్టుకొని ఆస్తి మొత్తం అనుభవించడానికి దానికేం హక్కు ఉందంట. నిజమే, లేదు, కానీ ఏం చేద్దామే? చెప్పేద్దాం. అది గాయత్రి కాదు అర్చన అన్న నిజాన్ని చెప్పేద్దాం. బొక్కలో దోస్తారు. మిమ్మల్ని, మీతో పాటు నన్ను కట్టగట్టి తీహార్ జైలుకి పంపిస్తారు. గాయత్రీదేవి హత్యకు సహకరించినందుకు, ఈ విషయం తెలిసి ఇన్నాళ్ళు చెప్పకుండా దాచిపెట్టినందుకు. అమ్మో, ఓ నా సన్ను, మరి ఇప్పుడు ఎలాగరా? ఎలా ఏముంది, తేలి కుట్టిన దొంగలా చూస్తూ ఊరుకోవటమే. ఏంటి? 100 కోట్ల ఆస్తి ఆ అర్చన తెలివిగా తన్నుకుపోతూ ఉంటే వాజమ్మల్లాగా చూస్తూ ఊరుకుంటావా? జేజమ్మ లాంటి ప్లాన్ ఉంటే చెప్పు, ఎర్రగదిద్దాం. ఏంటి నువ్వు ఎరగదీసేది? ఇన్నేళ్ళు వచ్చాయి, ఆ పైజమాకున్న బొందు సరిగా కట్టుకోవడం చేత కాదు గాని. ఇదిగో గజం, నన్నేమన్నాను, ఈ పిచ్చి ముండలు మాత్రం ఎవరుకో. ఎందుకంట? ఎందుకేంటి, సీఎం గారి కంటే ముందు పైలటే ముందు దూసుకొచ్చినట్టు ఈ వెంకటరత్నం అడుగు పడక ముందే జంట నాగినలాగా ఇవి నాట్యం చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాయి. పెదవ మండకైనా వేవిళ్ళు తప్పవన్నట్టు నీకు తగ్గట్టే ఉంది నీ అవతారం. అబ్బా, మళ్ళీ మొదలు పెట్టారా? ఒరే నా సన్ను, మళ్ళీ ఏమిట్రా? 25 ఏళ్ల నుంచి ఇదే బాధుడు కదా. మిమ్మల్ని కాదు, ఈసారి వాళ్ళని బాస్తాను. ఆ పెళ్లి పెటాకులు చేస్తాను. ఏం జరిగినా సరే, మనందరం జైల్లో పడ్డా సరే, అది గాయత్రి కాదు అర్చన అని అందరి ముందు చెప్తాను. నా కళ్ళ ముందే దాన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేలాగా చేస్తాను. ఏంటే మంగమ్మ శబదవా? కాదు, సహస్ర శిరశ్చేద అపూర్వ చింతామణి అవుతుంది ఈ గజలక్ష్మి. ఆస్తి కోసం, ఆ అర్చన అంతం కోసం. జానకి, వాళ్ళిద్దరికీ ఇష్టమే, మనకి ఇష్టమే. ఇంకెందుకు చెప్పు అనవసరంగా ఆలస్యం చేయటం? అవునండి, వెంటనే రాముకి గాయత్రికి పెళ్లి జరిపించేద్దాం. అయితే ముహూర్తాలు పెట్టుకోవటానికి పంతులు గారిని పిలిపించమంటావా? అలాగే పిలిపిద్దురు గాని ముందు రాము వాళ్ళింట్లో ఏమంటారో తెలుసుకోవాలి కదా. జానకి, ఇంకా ఏమిటి తెలుసుకునేది? అదేమిటండి, శిరీష వాళ్ళ విషయంలో కాస్త ఇబ్బంది పడ్డాం కదా. అర్థమైంది జానకి. అయితే ఓ పని చేద్దాం, ఓ మంచి రోజు చూసి మనిద్దరం కలిసి రాము వాళ్ళ ఇంటికి వెళదాం. అన్నపూర్ణమ్మ గారితో మా కోడల గాయత్రిని. కోడలంటారేమిటండి, కూతురు. మా కూతురు గాయత్రిని మీ పెద్దబ్బాయి రాముకి ఇవ్వాలనుకుంటున్నాము అని చెప్దాం. ఆవిడ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే పెళ్లి ఏర్పాట్లు మొదలు పెట్టేద్దాం. అమ్మ గాయత్రి, ఏమంటావు? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ
I wonder what you are? How I wonder what you are? Like a diamond in the sky. Like a diamond in the sky. అమ్మా అమ్మా ఇవాళ పార్క్ లో ఎంత బాగా ఆడుకున్నామో తెలుసా? అవునా? జారుడ బండ జారాను, ఉయ్యాలుగాను, రంగుల రాట్నం కూడా తిరిగాను. అబ్బో అందుకేనా అంత హుషారుగా ఉన్నావు? అయ్యో పిచ్చి నానమ్మ, ఇంత కాదు ఇంత అన్నమాట. అమ్మో అంతే? ఇంకా ఐస్ క్రీమ్ కూడా తిన్నాను తెలుసా? టుడే ఐ యామ్ సో హ్యాపీ నానమ్మ. అది బన్నీ పార్క్ దగ్గర కనిపిస్తేను వెళ్ళొస్తాను. బాయ్ డాడీ. డాడీ రేపు కూడా సేమ్ టైం సేమ్ పార్క్, ఓకే? అంటే అది రాము, ఇంకేం చెప్పొద్దయ్యా. నీకు బన్నీకి మధ్య ఈ చనువు, ప్రేమ, అభిమానం ఏర్పడాలన్నదే మా ఆశ అయ్యా. మీ పెళ్లికి ముందే వాడు నిన్ను డాడీ అని పిలిచాడంటే మాకు చాలా సంతోషంగా ఉంది బాబు. మామూలు సంతోషం కాదు జానకి, చాలా చాలా సంతోషంగా ఉంది. మా గాయత్రికి భర్త మాత్రమే దొరికాడేమో అనుకున్నాం, కానీ మా బన్నీకి డాడీ కూడా దొరికాడని ఇప్పుడే తెలుసుకున్నాం. రాము, ఇంకెందుకు ఆలస్యం? మీ పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తాను. మీ వాళ్ళతో నువ్వు ముందుగా ఒక మాట చెప్తే ఆ తర్వాత పద్ధతి ప్రకారం మేము వచ్చి మాట్లాడతాం. ఏమంటావు? అలాగేనండి. ఏమ్మా గాయత్రి, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? వెళ్ళొస్తానండి. మంచిది.